సార్ మీ కెరియర్కి వస్తే ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు ఎవరు, బాలకృష్ణ గారు, వినాయక్ గారు. ఎలా ఎలా స్టార్ట్ అయింది వాళ్ళిద్దరితోనే జర్నీ? ఫస్ట్ స్టార్ట్ అయింది వినాయక్ తోటి. అవును, వినాయక్. ఆది చేశాను. ఆది తర్వాత నేను వేరే డైరెక్టర్ అనుకున్నాను, ఆ కథ కుదరలేదు. సో మళ్ళీ వినాయక్ గారికి కథ చెప్పడం ఇమీడియట్లీ స్టార్ట్ అవడం జరిగింది. ఓకే. అది మేము 90 డేస్లో రీచ్ చేసాం. స్టార్ట్ అయిన 90 డేస్లో సినిమా రిలీజ్ చేసాం. ఓకే. ఇప్పుడు అదే కాంబినేషన్లో తీసినా కష్టం అంటారు? కష్టమే కదా? కష్టం అని చెప్పను, కథ కుదిరితే ఎప్పుడైనా సరే కాంబినేషన్ నెంబర్ 1 కాంబినేషను, డెఫినెట్గా చేసే కాంబినేషన్. ఓకే సార్. అది సినిమా వచ్చేటప్పటికి వినాయక్ గారు ఫస్ట్ సినిమా, ఎన్టీఆర్ గారు అప్పటికే ఒక సినిమా చేశారు. బట్ ఇంకా కొద్దిగా స్టార్డమ్ రాలేదు. అంత పెద్ద యాక్షన్ సినిమా అని అసలు ఏ ధైర్యంతో మౌంట్ చేశారు? మేము కథ విన్నప్పుడు అద్భుతంగా నచ్చింది. మనం చేస్తే మనం ఎప్పుడన్నా మనకు కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్ క్రియేటివిటీ ఉంటేనే మనం చేయగలిగితేనే ఒక బ్లాక్ బాస్టర్గా కొట్టగలిగితేనే ఇండస్ట్రీలో ఉంటాం. అవును. నాకు అప్పటికి నేను ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మా అన్నయ్య చేశాను, సాంబయ్య చేశాను, వైజయంతి చేశాను. 3 సినిమాలు రిలీజ్ అయి ఉన్నాయి. నాకు డిస్ట్రిబ్యూటర్తో టచ్ ఉంది. శాటిలైట్ అప్పుడు మంచి బాగానే ఉంది మార్కెట్. అప్పుడు ఆ రేంజ్లో అప్పుడు బాగానే ఉంది మార్కెట్. సో నేను మార్కెటింగ్ చేసుకోగలను అన్న నమ్మకంతో, లేదా రిలీజ్ చేసుకోగలను అన్న ధైర్యంతో సినిమా ఆ కథ ఓకే చేసి చేయడం జరిగింది. అంటే ఆ హీరోని అలా ఎలా ఇమాజిన్ చేసుకోగలిగారు? హీరోలో అంత యాక్షన్ సినిమాని, హై వోల్టేజ్ సినిమా అది, దాన్ని పుల్ ఆఫ్ చేయగలరు అన్న ఎలా అనుకున్నారు? పైగా కొత్త డైరెక్టర్ కానీ ఇతని వర్త్ నాకు బాగా తెలుసు. వినాయక్ గారిది సాగర్ దగ్గర, నేను యాక్చువల్గా సాగర్ తోటి అమ్మదం గారి తర్వాత నేను సినిమా చేయాలి సాగర్ డైరెక్షన్లో. అక్కడ నాకు వినాయక్ గారు, సీను వైట్ల, రవికుమార్ చౌదరి బాగా తెలుసు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది జర్నీ వినయ్ తోటి. నా దగ్గరికి వచ్చి సడన్గా కాదు. అప్పుడు రామసక్కనోడు అని సుమన్ శ్రీహరిది సినిమా జరిగింది సాగర్ డైరెక్షన్లో. ఎక్కువ వినయ్ చేశాడు. ఓకే. నేను లొకేషన్లో కూడా ఉండేవాడిని, చూసేవాడిని. సో ఎక్కువ శాతం సినిమా రిలీజ్ అయినా కూడా అది మంచి సక్సెస్ అయింది, మంచి సినిమా అది. సో ఎక్కువ జరిగింది. సో చూసేవాడిని లైవ్లో. అప్పుడు అది భయం అనిపించలే. అతను చెప్పినప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఎప్పుడు మనం ఇది పోద్దాం అనే అనుకోలే. కొడతాం అని చెప్పేసి జాక్పాట్ అయింది అన్నాం, అయ్యింది కూడా. అయ్యింది. సో అంటే అదే సంవత్సరం బాలకృష్ణ గారితో ఇంకో సినిమా చేశారు. అప్పట్లో అంటే అనుకునేవారు కదా ఫ్యామిలీలో, ఎలా ఉండేది ఆ బాలకృష్ణ గారి రియాక్షన్ ఏంటి? మీరు ఎన్టీఆర్, అప్పటికే బాలకృష్ణ గారితో మీకు పరిచయం ఉంది, ఎన్టీఆర్ నిర్మాతగా పెద్ద హిట్ కొట్టి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు. కానీ అలాంటి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? అప్పుడు పెద్ద ఏం లేదండి. ఓకే. వాళ్ళు అప్పుడు మాట్లాడుకునేవాళ్ళు కదా. తర్వాత బాలయ్యబాబు గారు ఫోన్ చేసి ఆది సినిమా చూసినాక ఎన్టీఆర్ని బాగా చేసామని చెప్పి మెచ్చుకున్నాడు. వాళ్ళకి అలాంటివి ఏం లేవండి. ఓకే. ఆ టైంలో అయితే ఎవరితోటి అందరూ బాగుండేవాళ్ళు, అంతా బాగానే ఉండేది, బాగానే జరిగింది. మేము చూసాం కాబట్టి లైవ్లో చూసాం కాబట్టి. తర్వాత లైవ్లో అప్పుడు వంశీ ఆర్ట్స్ అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తులేదు, ఆయన కృష్ణ గారు శిల్పకళా వేదికలో వీళ్ళిద్దరు మీ స్టేజ్ మీద మా సినిమా అయిపోయినాకనే ఫస్ట్ టైం కలిశారు స్టేజ్ల మీద, బయట పబ్లిక్ అవార్డుగా. సో అప్పుడు ఏమీ లేదు.